హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇది శ్రీరామనవమి రోజు మేము సెలబ్రేట్ చేసుకుంది. ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇట్లా ఇంటి ముందర ముగ్గేసుకున్నాను. ఇలా బాణం గుర్తుతో శ్రీరామనవమికి గుర్తు అన్నట్లు పానకము ఇలా వడపప్పు నానేసి పెట్టుకున్నాను. పెసరపప్పు బ్యాళ్ళు ఉన్నవి. తర్వాత ఇట్లా పోపు వేసుకున్నాను. జస్ట్ ఆవాలు, కరివేపాకు, మిర్చి వేసి, కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోవచ్చు. ఇలా పానకం ఫస్ట్ బెల్లము, మిరియాలు, యాలకుబుడ్డ దంచి వేసుకున్నాను. తర్వాత దోసకాయ మిక్సీ కొట్టి వేసుకున్నాను. బెల్లం కూడా వేసి పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు పూజ చేసుకున్నారు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మా వైపు అయితే మేము ఇలానే పానకం వడపప్పుతో చేసుకుంటాము. వడపప్పు అంటే పెసలు ఇలా పోపని వేసుకుంటారు, లేదా పెసలకు దోసకాయ కోసుకొని వేసుకుంటారు. పెసలు మంచిదని చెప్పి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. పానకంలో వడపప్పు ఇవి రెండు కలిపి ఇస్తారు మా వైపు. బెంగళూరులో అయితే మజ్జిగ అంతా తర్వాత వేసి ఇలా దోసకాయ వేసి ఇస్తారు. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము శ్రీరామనవమి పండుగ. మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసి మెసేజ్ చేయండి. మేమైతే ఇలా సింపుల్గా చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.